ఇతని పేరు అనుదీప్ అనమాట. స్టాండప్ కామెడీ చేస్తాడు. స్టాండప్ కామెడీ అన్న పేరుతో పక్కన వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారనమాట. మొన్ననే పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటా నీకెందుకు, 30 పెళ్ళిళ్ళు చేసుకుంటా నీకెందుకు, మళ్ళీ నిహారిక విడాకులు తీసుకుంది కదా, ఆ విషయం గురించి మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి సన్నబడ్డారు కదా, ఆ విషయం గురించి మాట్లాడారు. రామ్ చరణ్ గారిని బాడుకో అన్నాడు, నీకంటే నీ వైఫే బాగా సంపాదిస్తుంది అని చెప్పరన్నారు. ఈ విధంగా నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నారు. అంతే. ఇంకా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పోయి అయితే బూతులు దిట్టుబడేసి అతన్ని అయితే గలవా చేశారు. కానీ అతనైతే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సారీ చెప్పాడు. ఆ సారీ చెప్పిన దాంట్లో కూడా నాకేమీ రిగ్రెట్ ఏమి కనిపించట్లా, ఏదో సారీ ఒక మొహాన్ని పడేసాము అన్నట్టు చెప్పినారు. అసలు స్టాండప్ కామెడీ అంటే ఎంత బాగుండాలా, పక్కన వాళ్ళని బాడీ షేమింగులు చేస్తా చెప్పేదాన్ని స్టాండప్ కామెడీ అనరు. ఇవాళ రేపు అట్లా తయారైంది. ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరి ఇళ్లలో నుంచి తొంగు చూస్తారు. వాళ్ళకి వచ్చేసి డైవర్స్ తీసుకున్నారంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తీసుకుంటారు. అంతేగాని పెళ్లి చేసుకున్న వెంటనే డైవర్స్ తీసుకోవాలని ఎవరు అనుకోడు. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే ఆయనకి నష్టంగా నీకే నష్టం లేదు కదా, ఆయన ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు కదా. ఆయనకు అతను గౌరవజనం మొత్తం బాగా దించేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నిహారిక కూడా లేదా ప్రతిసారి ఫోన్ చేసి కెలెండ్ బాబు నెంబరు సాగుకొట్టిందండి. పనోడీస్ కన్ఫ్యూజ్ సార్ అంటే కూతురు కదా ఫ్యాన్స్ లా బిహేవ్ చేస్తుందంటే ఏం జరుగుతుంది ఇక్కడ. నాకు బాబు సెడ్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times థ్యాంక్ యూ కరెక్ట్ చేసుకోవాలండి, మళ్ళీ వాళ్ళు కొడతారు. సి డివోర్స్ అవ్వడం అనేది జోక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. లైక్ ఎందుకు డివోర్స్ అయింది అనేది పక్కన పెట్టండి. లైక్ దేర్ కెన్ బి మల్టిపుల్ పర్సనల్ రీజన్స్ వై దే గాట్ డివోర్స్. బట్ మై జోక్ ఇస్, నేను కానీ నిహారిక సిచ్యువేషన్ లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా, బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా, పవన్ కళ్యాణ్ విల్ బి లైక్ పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా, నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను.